నెలకి 30,000 జీతం, భవిష్యత్తు గురించి ఎన్నో కలలు. ఆ టైంలోనే శ్వేత అనే అమ్మాయి మా ఆఫీస్లో జాయిన్ అయింది. ఎక్స్క్యూజ్ మీ సార్. Hey Venkat, come on in. Venkat, sir. She's Shweta, a new employee. Venkat. హాయ్. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులు కులు చూడ. Venkat, సార్, what happened? లక్కీగా పడిందో సింక్ అయి పడిందో నా పక్క సీట్ లో తను పడింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో నేను పడ్డాను. అక్కడి నుంచి నీ డబ్బుకి షేవింగ్ మొదలై ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నీకెలా తెలిసింది రాజా? టైం పాస్ కోసం లవ్ చేసే ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి. నువ్వు చెప్పు. పగలంతా సాయంత్రం కోసం, సాయంత్రం అంతా అమ్మాయి కోసం ఆఫీస్ బయట వెయిట్ చేసేవాడిని రాజా. హాయ్ శ్వేత. ఇలా జరుగుతుండగా ఒకరోజు నేను ఆఫీసు నుంచి లేటుగా బయటకు వచ్చేసరికి బాయ్ Bye. నన్న హాయ్ హాయ్. మీకోసమే ఎదురు చూస్తున్నా. నా కోసమా? మా ఎందుకు శ్వేత? ఊరికే నిన్ను చూడాలనిపించి. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ అవును, మీరు హెల్మెట్ వాడతారా? హెల్మెట్ ఎప్పుడూ నా సంకలోనే ఉంటుంది. చాలా సేఫ్టీ కదా, అందుకే దీన్ని వదిలిపెట్టను. ఓ సరే, బాయ్. బాయ్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. ఆ అమ్మాయి గుడి లోపల ఉన్న గులాబీ పూలాగుంటుంది, నువ్వు గుడి బయట ఉన్న గన్నేరు పూలాగుంటావు. అది సరేగానే నాకు ఒక డౌట్. నీ లవ్ స్టోరీలో ఎన్నిసార్లు హెల్మెట్ తిరిగేసి పెట్టుకున్నావు, ఎన్నిసార్లు కరెక్ట్గా పెట్టావు? హెల్మెట్ పెట్టుకోవటం అంటే నాకు అర్థమైందిలే, మిగతా స్టోరీ చెప్పు. వన్ ఫైన్ మార్నింగ్ మేమిద్దరం కలిసి కాఫీ డేకి వెళ్ళాం. అప్పుడు శ్వేత నాతో ఏముందో తెలుసా? వెంకట్, ఐ లవ్ యూ. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే లవ్ లో పడిపోయాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ మాట విన్నాక నేనే భూమి మీనే లేను. నువ్వే కదా బ్రదరు, ఏ మగాడైనా అలాగే ఉన్నాడు. ఆ మాట వినంగానే అటు ఆకాశంలో కాదు, ఇటు భూమి మీద కాదు, మధ్యలో త్రిశంక స్వర్గంలో సంకనాగిపోతున్నారు బిడ్డలు. నీ సంగతి చెప్పు. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది అన్న సంగతి తెలిసిన తర్వాత మేమిద్దరం సంతోషంగా చాలా రోజులు ఎంజాయ్ చేశాం. ఏమేం చేశారు? పార్కులకు వెళ్ళాం, క్లబ్బులకు వెళ్ళాం, పబ్బులకు వెళ్ళాం, సినిమా హాళ్ళకి వెళ్ళాం, చాలా చాలా తిరిగాం. సరే, ఇవన్నీ తిరిగిన తర్వాత 3 నెలలు వచ్చేసిందా? ఛే, ఐఎమ్ ఏ వర్జిన్ మ్యాన్. ఆ అమ్మాయిని టచ్ కూడా చేయలేదు నేను. ఆ విషయం నీ ఫేసు చూస్తుంటే అర్థమవుతుంది. నేను అడిగింది మంచి ఉద్దేశంతో. మీకు బ్రేక్ అయ్యేదానికి 3 నెలలు పట్టిందా అని అడుగుతున్నా. 6 months. మిగతా స్టోరీ చెప్పు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. Madam, bill. వెంకట్, శ్వేత, బిల్. నిన్ను చూసినందుకు యూ సిల్లీ. తిన్నదానికి నీ స్వీట్ వాయిస్తో స్వీట్గా బిల్ ఎంతో చెప్పు, డబ్బులు ఇస్తా. 1680. హౌ మచ్? 1680. నా దగ్గర 1500 ఉన్నాయి శ్వేత. ఏంటి 1500? నాలాంటి అందమైన అమ్మాయితో బయటకు వచ్చేటప్పుడు డబ్బులు ఎక్కువ తెచ్చుకోవాలని నీకు తెలీదా? నేను ఇది కూడా కరెంటు బిల్లు కోసం తెచ్చాను. జనరల్ గా 300 కంటే ఎక్కువ పెట్టుకోను శ్వేత. షిట్, ఆ 1500 ఇవ్వు. ఎక్స్క్యూజ్ మీ, బిల్. Thank you, madam. ఇక వెళ్దామా? శ్వేత, ఏంటి? నీతో ఓ మాట మాట్లాడాలి శ్వేత. చెప్పు. మాది బిల్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ శ్వేత. మేము చాలా పేదవాళ్ళం. మా అమ్మకి ఆరోగ్యం బాగోదు. మాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు. అందుకే నన్ను అందరూ కంజూస్ అంటారు. మనిద్దరికి పెళ్ళైపోయిన తర్వాత ఈ హైదరాబాద్ లోనే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో 4 ఉండాలి శ్వేత. నలుగురా? ఎవరెవరు? నువ్వు, నేను, మా అమ్మ, మా నాన్న. సింగిల్ బెడ్రూమ్ లో 4? నా డబ్బులతో ఇల్లు మొత్తం నేను మెయింటైన్ చేసుకుంటాను. నీ జీతం అమ్మ ముందులకు సరిపోతుంది. ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలనుకో శ్వేత, ఒక పైరసీ సీడీ కొందాం. 4 కామన్ గా చూసుకోవచ్చు. డబ్బులు సేవ్ అవుతాయి. ఓకేనా శ్వేత? నేను తనతో మాట్లాడిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరికి? ఆ అమ్మాయికేనా? అప్పుడే ఎక్స్పెక్ట్ చేశా. కాదు రాజా, మా అమ్మకే. ఓ,
సారీ. దాంతో ఊరెళ్ళాల్సి వచ్చింది. మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఒక రోజు ఆఫీస్కి వెళ్ళాను. My dear staff, can I have your attention, please? I'm going to get married. ఎవరు సార్ ఆ లక్కీ గర్ల్? She is. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. వెంకట్, బాధపడుతున్నావా? యాక్చువల్గా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, నాకు మీ ఇల్లు ఫ్యామిలీ నచ్చలేదనుకో, మనకి గొడవ అవుద్ది. మీ అమ్మకి హార్ట్ అటాక్ వస్తుంది. అత్తను చంపిన కోడలు అని టీవీలో హెడ్లైన్స్. అవసరమా? చూసావా నీకెంత ఫేవర్ చేశానో. పైగా ఈ రోజే బాస్ నాకు ప్రపోజ్ చేశాడు. నో అంటే ఫీల్ అవుతాడు, అందుకే ఓకే చేశాను. వెంకట్, ఈ విషయం ఎవరికి చెప్పవనుకుంటున్నాను. నువ్వంత కమర్షియల్ కాదులే. నీకున్న మంచి మనసుకి మంచి అమ్మాయి వస్తుంది. నా పెళ్ళికి తప్పనిసరిగా రావాలి. వస్తావు కూడా. వెళ్తాను. వెంకట్, ఏం లేదు, నువ్వు నాకు 180 రూపీస్ ఇవ్వాలి. ఆ రోజు కాఫీ డేలో బిల్ పే చేశాను. అవి ఇచ్చేస్తే 100 సా, చేంజ్ లేదు. పర్లేదా? నువ్వే చేంజ్ అయిపోయావు, నాకు ఈ చేంజ్ అక్కర్లేదు. సారీ, బాయ్. బాబు, ఇక్కడ పేషెంట్ ఎక్కడ రాజా? ఎవరు విషయం తాగినోడా? అవును బాబు. పోయాడుగా. ఏమిరా గోయిందు, నువ్వే ఇద్దరు అమ్మాయిలు మోసం చేశావు. నువ్వే మోసం చేసి నువ్వే చచ్చిపోతే ఎట్రా? ఇది ఎక్కడ న్యాయంరా? చచ్చిపోతారా అంత చిన్నదానికి కూడా? చాలా తప్పు చేశావురా. ఏమండి, పోయాడంటే చచ్చిపోయాడని కాదండి, వాంతి చేసుకోవడానికి పోయాడండి. డబుల్ మీనింగ్ ఏంటా నాతో నీకు? పోయాడంటే టెంపుల్కి వెళ్ళాడా, షాప్కి వెళ్ళాడా? ముందు చెప్పొచ్చుగా ఆ మాట. పోయాడండి ఈ అబ్బా. యాడికి వెళ్ళాడు? వామిటింగ్ చేయడానికి సార్. గోవిందు, నువ్వంటే ఏంటో తెలియక ముందు నిజంగా నేను దారుణంగా తిట్టాను. ఈ షార్ట్ టైంలో ఫ్రెండ్షిప్ పెరిగిన తర్వాత నువ్వంటే ఏంటో తెలిసింది. నిజంగా నువ్వు చాలా గ్రేట్ రాజా. గర్వంగా ఫీల్ అవుతున్నాను నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు. ఐ లవ్ యూ రాజా, రియల్లీ ఐ లవ్ యూ. ఇంతకంటే ఒక సెకండ్ కూడా బ్రతకలేను. పదని చచ్చిపోతాం. ఇంకా చచ్చిపోతావంటే వింటయ్యా? అప్పుడే ఐ లవ్ యూ చెప్పాను. నాకు చాలా పనులు ఉన్నాయి నాన్న చేయాల్సినవి. పర్లేదురా గోయిందు, నా మాట విను గోయిందు. ముంతాజ్. ముంతాజా? ముంతాజ్, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. మీ చరిత్ర అంతా విన్న తర్వాత మీరు మంచి మనుషులని తెలిసింది. ఆ మంచి మనసుతో మాకీ షాదీ చేసుకుంటున్నా. బ్రదరు, నువ్వు వెళ్ళి హ్యాపీగా సూసైడ్ చేసుకోవచ్చు. బాయ్. గోయిందు, నీకు నలుగురా? ఒక్కరు రారా నా కోసం? వస్తారు, నాకు టైం వస్తుంది. సారీ. సారీ అండి. హలో, మాట్లాడండి. ఏవండి, మీ కాళ్ళు చూసా ఏమీ లేదు, మెడ చూసా ఏమీ లేదు, అంటే మీకు పెళ్లి కాలేదు అవునా? లేదు. ఎందుకు అడిగారు? నాకు కూడా పెళ్లి కాలేదండి.
సో అంటే సో అండి. ఏవండి, మీరు నవ్వితే ఆల్ రైట్, నవ్వకపోతే ఆల్ అవుట్. నవ్వారు, మీరు నవ్వారు, రైటే, రైట్. చూడబ్బాయ్, వార్తలు చదువుతాను అంటే కుదరదు. కాస్త కష్టపడాలి. ఇలా పగలంతా టైం వేస్ట్ చేస్తుంటే సాయంత్రం సమాచారాలు నీకెవరిస్తారు? చూడండి వామన్ రావు గారు, మీ గొంతుతో వార్తలు చదివినా నాలంటే ఎవడో డబ్బింగ్ చెప్పాల్సిందే. చూస్తూ ఉండండి, సాయంత్రం సమాచారాలు నాకే ఇస్తారు. బాబు, వార్తలు చదవడానికి కావాల్సింది గొంతు కాదు, గుండెల్లో నిజాయితీ, దేన్నైనా నిర్భయంగా చెప్పగలిగే ధైర్యం. వీటన్నిటిని మించి ఈ అఫైర్స్ కాదు, కరెంట్ అఫైర్స్. ఏంటి వెంకీ, పెడాలియా స్లైడ్స్ విజిట్స్ పడినా ఇంకా కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి? ఎందుకు రాజా, ఎందుకు? నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్ రావు. సారీ అండి వామన్ రావు గారు, బాస్ మీకు కూడా అవకాశం ఇస్తారులేండి, కాస్త వెయిట్ చేయండి. పిచ్చి కళ్యాణి, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ప్యాంట్ మర్చిపోయారండి. స్క్రీన్ మీద కనిపించే వాటికే డబ్బులు ఖర్చు పెట్టాలి, కనిపించిన దానికి డబ్బులు ఖర్చు పెట్టకూడదు కదా, వేస్ట్ కదా. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్ రావు. చొక్కాల లాగద్దని ఎన్నిసార్లు చెప్పాలి? సిగ్నేచర్ మూమెంట్ ఉండాలి కదా. ఈరోజు మీరు అస్సలు మాట్లాడట్లేదేంటి? ఏమైనా ప్రాబ్లమా? కట్టి పారేశాను కదా, ఇంకేం మాట్లాడతాడు? అదే నోరు. ఈరోజు మా న్యూస్ ప్రోగ్రామ్ ఫస్ట్ బులెటిన్ అయినా కూడా నేను నీతో వచ్చాను, చూసావా? నువ్వంటే నాకు అంత ఇష్టం. నిజమా? ఐడియా. రండి మేడం. ఒక్కసారి యూబీ టీవీ పెడతారా? నో ప్రాబ్లం మేడం. వార్తలు చదువుతున్నది మీ వామన్ రావు. మొట్టమొదటిసారిగా న్యూస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన యూబీ టీవీ ప్రేక్షకులకి నిజాన్ని ఎప్పుడు నిర్భయంగా అందించడంలో యూబీ టీవీ ముందుంటుందని తెలియజేసుకుంటున్నాం. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఓటుకి 2000 ఇస్తుంటే రూలింగ్ పార్టీ వాళ్ళు కేవలం 1500 రూపాయలు ఇస్తున్నారని చెప్పి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కోతివానిపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు, ఓటింగ్ బహిష్కరించారు. అయినా పోలింగ్ 75% నమోదైందని వామన్ రావు అని భలే గొంతెత్తుంది. ప్రఖ్యాత సినీ నటుడు కిరీట్ కుమార్ రెండో కుమారుడు విరాట్ కుమార్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి సాయంత్రం సమాచారాలు. దీని దుంపదగ్గ ఎంత కష్టమయ్యా వార్తలు చదవటం సుబ్బారెడ్డి. కళ్యాణి, న్యూస్ చదివేటప్పుడు ప్యాంటు కనపడిందా? మీ వెంకీకి చెప్పు, న్యూస్ చదవడానికి ప్యాంటు కాదు ముఖ్యం, గుండెల్లో ధైర్యం. ఇది లైవ్ సార్. లైవా? బ్రేక్ కదా. వెల్కమ్ బ్యాక్ టు సాయంత్రం సమాచారాలు. ప్రఖ్యాత సినీ నటుడు కిరీట్ కుమార్ రెండో కుమారుడు విరాట్ కుమార్ కూడా త్వరలో సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. అందుకు తన నటనకు కావలసిన హార్స్ రైడింగ్, కరాటే, జిమ్నాస్టిక్స్ మరియు పట్టు పురుగుల పెంపకం నేర్చుకోవడం కోసం హాలీవుడ్ వెళ్లారు. ఇప్పుడు బిజినెస్ న్యూస్. స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సోమవారం నిఫ్టీ మొదటి నిరోధం 5722, మొదటి మద్దతు 5544. ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతున్నాడు? స్టాక్ మార్కెట్స్ అలాగే ఉంటాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వాతావరణ విశేషాలు. మరి నా పరిస్థితి ఏంటి సార్? మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారా? మీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందా? పద్ధతిగా పూజిస్తే శని కూడా శుభకారకుడే. నేడే కొనండి శని విమోచన యంత్రం. వెంటనే ఆర్డర్ చేస్తే 199 రూపాయలు మాత్రమే. కెమెరామెన్ గారు, మరీ నత్తిగా ఉందా? రై, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏందన్నా ఇది? నేడుదాకా రావత వెనకాల తోకపుండి తిరిగావు, ఇప్పుడు సడన్గా నాయకు భయం ఏంటి? అన్నకి విషయం తెలిస్తే? రై,
ఫాలోయింగ్ ఉన్న హీరోని, ఫామ్ లో ఉన్న లీడర్ని ఫాలో అయితేనే రా మనం కూడా ఫామ్ లో ఉంటాం. పిచ్చోడా ఫాలో మీ. ఏంట్రా అందరు ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? అందరినీ వెయిట్ చేయమన్నారు. వాళ్ళ మనసు వచ్చి ఎవరిని పిలిస్తే వాళ్ళు 1 by 1 వెళ్ళాలంట. ఓహో 1 by 1 పిలిచి ఒకరికి తెలియకుండా ఒకరితో పర్సనల్ గా పర్సంటేజ్ మాట్లాడుకుంటాడు అనమాట. ఏమో అన్న లోపల కొడతారేమో అని తడగా ఉంది. నీకే కాదు అన్నకే అలాగే ఉంది. నర్మై బాడీని చొక్కాతో కవర్ చేసినట్టుగా భయాన్ని మాటలతో కవర్ చేద్దాం. ఓకే అన్న. నమస్తే నాయక్ బాయ్. నమస్తే నాయక్. గంటలో రమ్మన్నారు, అరగంటలో వచ్చా. శుక్లా బాయ్ పిలవగానే వచ్చారు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? మీతో ఫోటో తీసుకుంటా. ఫోటోనా? ఎస్, నాయక్ బాయ్ నా ఫ్రెండ్ అని చెప్పుకుంటా. పబ్లిక్ లో ఉన్న క్రేజును పడుకుంటా. ఇప్పటి వరకు 100 మర్డర్లు చేశా, 50 రేపులు చేశా, కనపడ్డ స్థలాలన్నీ కబ్జా చేశా, కలకత్తాకే కన్నీళ్లు పెట్టించా. కానీ నా పేరింటి పక్కాడికి తెలియదు, పోలీసులకు తప్ప. సింగిల్ మర్డర్ చేశావు, స్టేట్ ఫేమస్ అయిపోయావు, స్టార్ అయిపోయావు. హాయ్ ఒక్కసారి ఊమను నీ పేరు వాడుకొని ఈవినింగ్ కల్లా 100 కోట్లు కలెక్ట్ చేస్తా. చేయమంటావా? పర్మిషన్ ఇస్తావా? ఆర్ యు రెడీ బాయ్? 100 కోట్ల అంత ఎలా వస్తుంది? అంత డబ్బు టాటా బిర్లాకే రాదు. వాళ్ళకెందుకు వస్తాయి? వాళ్ళేమన్నా పెద్ద రౌడీలా? మొత్తం నీ ప్రాపర్టీ ఎంత ఉంటుంది? 500 కోట్లు. రౌడీజంలో అంత డబ్బా? చిచి ఇది డబ్బులేంటి భయ్యా, చిల్లరా. నువ్వు ఎస్ అను, ఆ రావత్ కంటే ఎక్కువ డబ్బు నీకు ఇస్తా. ఈ పాతింటిని ప్యాలెస్ చేస్తా. హాఫ్ డేలో అంబానీని దాడించేస్తా. నువ్వు ఎస్ అను, పర్సంటేజీలు మాట్లాడుకుందాం. పథకాలు, ప్రాజెక్టులు, టెండర్లు ఎనీ లీగల్ 50-50, ఇల్లీగల్ 60-40. ఓకేనా? మీ ఆఫర్ నేను కాదనలేకపోతున్నా. పర్సంటేజ్ కూడా ఓకే. లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి. రౌడీజానికి అగ్రిమెంటా? హెడ్స్ ఆఫ్ నాయక్ భాయ్. రాజా అగ్రిమెంట్కి ఏ రూమ్లోకి వెళ్ళాలి? లెఫ్ట్ హ్యాండ్తో రైట్కి వెళ్ళమన్నారు. రైట్కి వెళ్దాం పద. శుక్లా బాయ్ నాయక్ భాయ్ పార్ట్నర్. రే పోలీసులు, లాయర్లు, జడ్జి, రిజిస్ట్రారు, అరే రే రే రౌడీలందరినీ ఇంత లీగల్ గా పార్ట్నర్స్ చేస్తున్నాడా? ఎంత క్లారిటీ ఉంది. ఎడ్యుకేటెడ్ అన్న మళ్ళా పోరంబో కాదు కదా. బాబు సంతకం ఎక్కడ పెట్టాలి? సార్ ఒకసారి మీ ప్రాపర్టీస్ చూసుకుంటారా? చూద్దాం. ఇది మందే, ఇది మందే, మందే మందే, ఇది మందే. ఇవన్నీ రోజు చూసేవేనమ్మా, మనమే అవి. సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పు, పెట్టేస్తాం. ఇక్కడ పెట్టండి ప్లీజ్ కమాన్ పెన్ని. కంగ్రాట్స్ అన్న, ఈ రోజు నాయక్ బాయ్ పార్ట్నర్ అయిపోయావు. రేయ్ శుక్లా బాయ్ కి శుక్రుడు పీక్ లో ఉన్నాడా? చాక్లెట్ తీసుకోండి సార్. చాక్లెట్ ఎందుకమ్మా, దేశానికి ఏదో మేము పెద్ద సేవ చేసినట్టుగా. మీరు అంతకంటే గొప్ప పని చేశారండి. ఏం చేశానమ్మా? మీ ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసి ఇచ్చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను నా ఆస్తి రాసేవటం ఏంట్రా? ఈ డాక్యుమెంట్ లో అలాగే రాసింది. మీరు సంతకం కూడా పెట్టేశారు. ఇక నుంచి ఈ ప్రాపర్టీ మీద మీకు లీగల్ గా ఏ హక్కులు లేవు. ఒరే నన్ను ఏ పర్పస్ తో లోపలికి పిలిచారా? ఏ పర్పస్ తో సంతకాలు పెట్టించుకున్నారా? నా ఆస్తి మొత్తం కొట్టేసి నన్ను బెకారుడు చేసి పొమ్మంటారేంట్రా? రేయ్ రేయ్ శుక్లా బాయ్, ఈ శుక్లా బాయ్ తో పెట్టుకుంటారా? సెకండ్ కో శాల్తీ తీస్తా. రేయ్ బయట 100 మంది రౌడీలు ఉన్నారు, విదిలేస్తే వస్తారు. ఏంటి శుక్లాబాయ్ అరుస్తున్నావు? అరుస్తున్నానా? 500 కోట్ల ఆస్తిని తీసుకుని ₹1 చాక్లెట్ చేతిలో పెడితే అరవకూడదా? కూల్ గా పాట పాడాలా? ధీర ధీర శూర అని పాట పాడాలా? ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ గురించి నీకు ఇంకా క్లారిటీ రాలా? పక్క రూమ్కి వెళ్తే వస్తుంది. ఈ రూమ్ లో చాక్లెట్ ఇచ్చారు, ఆ రూమ్ లో బిస్కెట్ ఇస్తారా? బాగా ఎమోషనల్ గా ఉన్నాడు, తొందరగా తీసుకెళ్ళండి. పక్క రూమ్కి వచ్చాం. అయితే ఏంటంట? అరే దున్నపోతులాగా ఉన్నారు. అన్యాయం మొత్తం ఆ రూమ్ లో జరుగుతుంటే ఈ రూమ్ లో ఏం చేస్తున్నారా? మీరు నాలుగు ఆస్తులు పోగొట్టుకున్నాలే కదా. మీ దగ్గర బాడీ ఉంది, నా దగ్గర బ్రెయిన్ ఉంది. కలిసి పోరాడదాం రా. పోరాడితే పోయేదేం లేదురా, ప్రాణాలు తప్ప. మాట్లాడకుండా అలా చూస్తారేంట్రా? అన్నా వీళ్ళు మళ్ళా పోగొట్టుకున్న వాళ్ళు లేరన్నా, మళ్ళీ ఎరక్కొట్టే వాళ్ళు ఉన్నారు. అరే వెంటనే విజిలేదా? మీరు వేసిన వాళ్ళకి వినిపించదు. ఇక్కడ సౌండ్ అరేంజ్మెంట్స్ అలా చేయబడ్డాయి. రై ఇంత ఆస్తి మొత్తం పోవాలంటే కల్లో కూడా ఒక రాత్రంతా పడుతుంది. ఇదేంట్రా చిన్న సంతకంతో పోయింది? అవునన్నా అంతమ్మా అయిగా ఉంది. బట్టలు నలగలేదు, బాడీ పనిచేయటం లేదు. ఇంత నైస్ కొట్టారేంట్రా? ట్రైనింగ్ తీసుకుని పోలీసులు కూడా ఇలా కొట్టరు. చాక్లెట్ తినన్నా. తీసేరా, తీసేయి. తాను చూస్తుంటే నాకు పోయినాస్తే మొత్తం గుర్తొస్తుందిరా. అమ్మా ఏంటన్నా ఇక్కడ కూర్చున్నారు? కూర్చోమన్నారు, కూర్చున్నాం.
లోపల మనం అనుకున్నట్టు ఏం కొట్టట్లేదు కదా. ఎందుకు కొడతారా? ఏం తప్పు చేసామని కొడతారు? ఇంతకీ ఏం మాట్లాడావు, ఎంతకు మాట్లాడావు? మనమేమీ మాట్లాడక్కర్లేదురా. లోపలికి వెళ్ళంగానే సంతకం పెట్టమంటారు, పెట్టగానే చాక్లెట్ ఇస్తారా, అంతే. వెరీ సింపుల్. పర్సంటేజ్ కొద్దిగా ఎక్కువ మాట్లాడినా పర్లేగా. నీ పర్సనాలిటీకి ఎంతైనా మాట్లాడుకోవచ్చురా, కాకపోతే సంతకం పెట్టాలరా రే. అన్నా పెన్ను లేదన్నా. పెన్నులు, స్టాంపులు, చాక్లెట్లు అన్నీ లోపల ఉంటాయి. నువ్వు వెళ్ళు. నమస్తే నాయక్ బాయ్. రండి రాజ్పుత్ బాయ్. ఫోర్జరీ, పైరసీ, నకిలీ పాస్పోర్ట్ల నుంచి కోర్ట్ స్టాంపుల వరకు అంతా పైరసీయే. బాగా సంపాదించావు. మా అన్నకి నిమిషం గ్యాప్ ఇస్తే చాలు మీ సంతకం కూడా ఫోర్జరీ చేసేస్తాడు సార్. ఏయ్ నోర్మై, అన్న సంతకం ఎందుకు ఫోర్జరీ చేస్తాను రా? బాగానే సంపాదించా నాయక్ బాయ్. అందుకే ఫోన్ చేయించా. అన్నా తొందరగా పర్సంటేజ్ మాట్లాడి చాక్లెట్ ఇప్పించేయండి అన్న. లోపల ఇస్తారు, వెళ్ళి తీసుకోండి. అలాగే నాయక్ బాయ్. చాక్లెట్ తీసుకున్నాక మళ్ళా కలవాలా భాయ్? అక్కర్లేదు, ఇక్కడ ప్రోగ్రామ్ అంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుద్ది. ఈ పాటికి వాడికి చాక్లెట్ ఇచ్చి ఉంటారా? కంగ్రాట్స్, మీ ఆస్తులన్నీ మదర్ థెరెసా ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఏంట్రా ఏం ఆడుతున్నావు? మదర్ థెరెసా ట్రస్ట్ నేను రాసివ్వడం ఏంటి? నేను ఒప్పుకోను. లోపల సాంగ్ స్టార్ట్ అయింది. పాపం వాడిది లూజు బాడీరా, ఇంకా లూజ్ అయిపోయి ఉంటది. అరే మనం ఎలాగోలా వచ్చేసాము, వాడు ఎక్కడి దాకా రాగలడంటావా? మధ్యలో పడిపోతాడంటావా? వచ్చేసాడు. ఏందన్నా లోపల ఇంత చీటింగ్ జరుగుతామంటే చెప్పమే. ఓ చిన్న మిస్డ్ కలిస్తే మిస్ చెప్పావనుగా. ఓహో వెనకొస్తున్నారుగా, వాళ్ళకి మిస్డ్ కాల్స్. ఎందుకన్నా మన పోయినాగా అలా కూడా పోని. సేమ్ ఫీలింగ్ తో సైలెంట్ గున్నా, నువ్వు సైలెంట్ గుండు. సరే ఒరే చాక్లెట్ ఇవ్వరా. వస్తున్నా. ఏందన్నా చిన్నపిల్లల చాక్లెట్లు తింటున్నారు? రేయ్ లోపల వాళ్ళు మనల్ని చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తున్నారా? వాళ్ళకి మనం గుండాలు రౌడీలు అనే ఫీలింగే లేదురా. లోపలికి వెళ్ళి సంతకం పెట్టేసి చాక్లెట్ తెచ్చుకోపో. ఒరే రాజపుత్తు, వాడు బక్కవుడైనా బలవంతుడేరా, బాగా నడుస్తున్నాడు. వాళ్ళు కూడా బాడీ తగ్గట్టే కొడుతున్నారన్నా. పాపం ఆ లెక్క నిన్ను బాగా కుమ్మేసి ఉంటారా? అమ్మా లోపల చాక్లెట్ వరకు చెప్పారు, సౌండ్ సిస్టమ్ గురించి చెప్పలేదేటండి. చెప్తే నువ్వు లోపలికి వెళ్తావా? వెల్కమ్ రాజా. ఏందన్నా ఇల్లేప్పుడు ఉసారుగా వెళ్ళారు, బయటంతా నీరసంగా కూర్చున్నారు, లోపల కొట్టారా ఏంటి? ఎందుకు కొడతారా? హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తాం, థ్రెడ్ మిల్ పై నడిపిస్తారు. నీరసం రాదా? ఇది అంతే. కాకపోతే వాళ్ళు ఫ్రూట్ ఇస్తారు, వీళ్ళు చాక్లెట్ ఇస్తారు, అంతే. వెళ్ళి తెచ్చుకోపో. నాకేదో డౌట్ గా ఉంది, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. సెల్స్ ఇచ్చి కూడా ఆపేస్తాను. అన్నా ఆడు మిస్ అయిపోతున్నాడు. దొరికాడు, వీడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రాజా. అందరూ వచ్చేసారా? ఇంకెవరైనా మిగిలేరా? ఇంకెవరుంటారన్నా? అందరూ తుఫాన్లో సెట్లో కూలిపోయారు. బాయ్ రమ్మంటున్నాడు. యాడికి వచ్చేది? ఇక్కడ ఎవరికి కాళ్ళు చేతులు పనిచేయట్లా. చాలా మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. అరగంట లేట్ అయితే సగం మంది చచ్చిపోతారు. ఇంటికి పంపించండి, వెళ్ళిపోతాం. మీరు వస్తారా? బాయ్ని రమ్మంటారా? వద్దులే, ఏదో కింద మీద పడి మేమే వస్తాం. సలపరం అయ్యా. అయ్యా అమ్మా. రేయ్ దందాలు, చందాలు, స్కామ్లు, స్కీమ్లు చేసే మీరెవ్వరూ ఈ రోజు నుంచి కలకత్తాలో ఉండడానికి వీల్లేదు. అరగంటలో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అద్దెల్లు ఖాళీ చేయాలని 6 నెలలు టైం ఇస్తారు. నువ్వు మరి అరగంట అంటే ఎట్టా? నేనేదైనా ఒక్కసారి చెప్తా, రెండోసారి చంపేస్తా. అన్నా బీపీ తెచ్చుకోకు. జీవితంలో ఎవరి మీదైనా పోరాడొచ్చు, అదృష్టవంతుడితో మాత్రం పోరాడలేం. ఒక్కరిని చంపి నీళ్ళలో తోస్తే ఇద్దరుగా బయటకు వచ్చాడు. అన్నా నా మాట విను, పోలీస్ స్టేషన్కి వెళ్ళు. నాకు నాయక్ బాయ్కి ఎలాంటి సంబంధం లేదు. నా పేరు రావత్తే కాదు, మాది కలకత్తానే కాదు, అసలు ఇండియాలో ల్యాండే కాదు, ఎక్కడో స్కాట్లాండ్ అని చెప్పి కేసు వాపస్ తీసుకొని ఇక్కడ నుంచి పారిపోవటం బెటర్. బాడీలు అయితే కదులుతున్నా కానీ వీళ్ళు బతికినా ఎందుకు పనికి వస్తారు సార్? ఏంట్రా ఏం జరిగింది? రావత్ గారు ఎక్కడ? పేలిపోయాడు సార్. పేలిపోయాడా? అవును సార్, పేలిపోయాడు. పేలిపోవడానికి అతను తారాజవా? తారాజువ పేలితే కనీసం పుల్లను మిగులుతుంది సార్. ఇక్కడ అది కూడా లేదు సార్. పేల్చింది ఎవరు? నాయక్ సార్. ఇప్పుడు 2 నాయకులు ఉన్నారు, దాంట్లో ఎవరు? అది జరిగి. నువ్వు ఇప్పటికైనా లూజ్ టాక్ మానేస్తే బాగుపడతావు, లేదంటే సిబిఐ వాళ్ళ దగ్గర లాకైపోతావు. నాకేం తెలియదు సార్. తెలియకపోతే ఇక్కడేం చేస్తున్నావు? సార్ విరిగిన ముక్కలు అతుక్కోవడానికి పుత్తూరు తైలం ఇస్తారంట సార్. ఆ తైలం కోసం వచ్చాం సార్. పుత్తూరు ఉన్నది చిత్తూరులో, ఇది కలకత్తా సార్. వీడుంటి ఎదవ సార్. సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కించమంటే హౌరా ఎక్కించాడు సార్. ఒరే ఇది కలకత్తా అంటరా? బుద్ధి లేకుండా కలకత్తా వెళ్ళి రైలు ఎక్కించావు.
ఏంట్రా చిన్నోడా అందరూ మందు తాగుతా ఉంటే నువ్వు థమ్స్అప్ తాగుతావు. నాకు థమ్స్అప్ అంటే ఇష్టం. పైగా మా పెద్దోడు ఎప్పుడు నన్ను తాగమలేదు, నేను నన్ను ఆగమనలేదు. ఆడికి వాగటంలో కిక్కు, నాకు ఇంట్లో పెద్దాడు కూడా నేను ఎప్పుడు ఫోర్స్ చేయడు. అరే ఇది మన మందు కాదు కదా, మన ఎందుకు పెడతామన్నా? పెడితే ఏమవుతురా? మన దగ్గర లేబుల్ ఒక్కటే ఒరిజినల్ చిన్నోడా, లోపలంతా కల్తీ మాల్. మరి మీ పెద్దోడంటే ఎవరుకున్నావు? బాటిల్కి అయ్యే ఖర్చు 300, బయట అమ్మేది 3300. అంటే 10 times ప్రాఫిట్. మరి ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ ఉందా? సన్ఫ్లవరే కదా. ఫ్లవర్ పేరులోను జనాల చెవుల్లోనూ ఉంటది. మరి ఆయిల్ ఏముంటది? ఆవదు. అంతేగా చిన్నోడా, పెసరపప్పులో పిచ్చిపప్పు, చింతపండులో వెలగపండు, పెప్పర్ లో బొప్పాయి గింజలు, కాఫీ పొడిలో కుంకుడు గింజలు, మిల్క్ పౌడర్ లో మైదా పిండి, ఐస్ క్రీమ్ లో రైస్ పిండి, నెయ్యిలో డాల్డా, వెన్నలో ఆట, ఇలా అన్ని కల్తీ చేసి పారేస్తాం. ఎన్ని తింటే జనాలు హెల్త్ పోదా? ఎక్కడికి పోతారు? మన హాస్పిటల్ కే వస్తారు. అక్కడ మెడికల్స్ లో కెమికల్స్ కలిపేస్తాం. ఈ చిన్నోడు షాక్ అయిపోయాడన్నా. మొత్తం చెప్తే పెయింట్ అయిపోతాడేమో. చెప్పి పెట్రోల్ లో కిరసనాయిలు, డీజిల్ లో నాప్తాయిలు, గ్రీజ్ లో మడ్డాయిలు కలిపేస్తాం. వెహికల్స్ గంగలో కలిసిపోతాయి. ఎక్కడికి పోతాయి? మళ్ళీ మన మెకానిక్ షెడ్ కే వస్తాయి. మన పాస్టామర్ కి పెయింట్ వేసి కొత్త స్పేర్ పార్ట్ కింద తోసేస్తాం. ఇదంతా ఒక చైన్ చిన్నోడా. ఈ చైన్ మెయింటైన్ చేయాలంటే బోల్డెన్ యూనిట్లు కావాలి. అయినా ఎక్కడున్నాయి పెద్దోడా? అది మాత్రం చెప్పను చిన్నోడా. ఏంటి చిన్నోడు కూడా చెప్పా? నేను ఫీల్ అయ్యాను. ప్రదర్శన మధ్య ఫిట్టింగ్ పెట్టద్దు. డోంట్ మిస్టేక్ మీ చిన్నోడా. బిజినెస్ డీటెయిల్స్ నా పెళ్ళానికి కూడా చెప్పను. ఆఖరికి సెల్ ఫోన్ లో కూడా పెట్టను. అంతా నా మైండ్ లో పెట్టుకుంటారు. మంచి మెమరీ పవర్ నాది. హే, నీ మైండ్ గురించి, నీ మెమరీ గురించి ఏంటంటే మా పెద్దోడు తాడిన గేమ్ షోస్ గుర్తొస్తున్నాయి. ఈ పెద్దాడి కూడా గేమ్ షోలు అంటే ప్రాణం. హే, అయితే గేమ్స్ ఆడుకుందాం. గేమ్ షో ఆడుకుందాం. వెల్కమ్ టు ద వండర్ఫుల్ గేమ్ షో. నువ్వా నేనా? పాయింట్లు వచ్చినోడే పోటుగాడు. ఆ పార్టిసిపెంట్స్ లయన్ సీను, ఫిరోషియస్ ఫిరంగి, సూపర్ సంపంగి అండ్ ఆ జడ్జ్ పిచ్చెక్కించే ప్రభాకర్. ఇందులో ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ అని 3 రౌండ్స్ ఉంటాయి. అడిషనల్ గా ఒక యాంకర్ రౌండ్ ఉంటుంది. మేము అడిగే ప్రశ్నకి ఎవరు బజర్ ముందుగా నొక్కితే వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. అయితే కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్లు ప్లస్, రాంగ్ ఆన్సర్ కి అదే 10 పాయింట్లు మైనస్. అందుకే బజర్ నొక్కే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. సరేనా? టోటల్ గా పాయింట్లు ఎక్కువ వచ్చినోడే టైటిల్ పోటుగాడు. మరి మీలో ఆ పోటుగాడు ఎవరో చూద్దామా? ఆర్ యు రెడీ? ఇంటర్నేషనల్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్. జింబాబ్వే ప్రెసిడెంట్ ఎవరు? రాబర్ట్ గ్యాబ్రియల్ ముగాబే. రైట్ ఆన్సర్. నెక్స్ట్. అర్జెంటీనా క్యాపిటల్? బ్యూనోస్ ఐరిస్. రైట్ ఆన్సర్. ప్రపంచంలో మొరగలేని కుక్క జాతి ఒకటి ఉంది. దాని పేరేంటి? బసంజీ. స్పెల్ ఇట్. BASANJI. ఫెంటాస్టిక్ ఫిరంగి, యు ఆర్ అమేజింగ్. థాంక్ యూ. గుడ్. వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ పేరేంటి? స్విఫ్ట్. చెప్పరా? షిఫ్ట్, శాంత్రో, I10, I20, 420, బెంజీ, అంబాసిడర్ అన్ని కార్ల పేరు చెప్పరా? ఏమండి రాంగ్ ఆన్సర్ చెప్పాడు. మైనస్ మార్క్ లేండి. సంపంగి గారు, యు ఆర్ నాట్ ద పర్సన్ టు డిసైడ్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్. అది డిసైడ్ చేయడం జడ్జ్ గారు ఉన్నారు. చెప్పండి. స్విఫ్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. థాంక్ యూ. ఎటా రైట్ అవుతండి? ఎటా రైట్ అవుతండి? ఆయన అడిగింది పక్షి పేరు, ఆడు చెప్పింది కారు పేరు. ఎటా రైట్ అవుతండి? ఎటా రైట్ అవుతుంది? సంపంగి గారు, గో స్టాండర్, గో స్టాండర్. హట్. ఇది గేమ్ షో అనుకుంటున్నారా, గేదెల మార్కెట్ అనుకుంటున్నారా? వరల్డ్ లో ఫాస్టెస్ట్ బర్డ్ స్విఫ్ట్. దాన్ని కార్ పేరుగా పెట్టారు. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. వి హావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లైటర్, అగ్గిపెట్టె, ఏది ముందు కనిపెట్టారు? అగ్గిపెట్టె. రాంగ్ ఆన్సర్. అగ్గిపెట్టె రాంగ్ ఆన్సరా? yes. ఆది మానవుడు రాయి రాయి రాపిడితో నిప్పు పుడుతుందని క్యాచప్ చేసి అదే టెక్నిక్ తో తైలంలో ముంచిన గుడ్డను చుట్టి ఫస్ట్ లైటర్ కనుక్కున్నాడు. తర్వాత దాన్ని సింప్లిఫై చేసి అగ్గిపుల్ల కనుక్కున్నారు. సో లైటర్ ఇస్ ద రైట్ ఆన్సర్, అగ్గిపెట్టె ఇస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి బతికుండగానే అప్పుడప్పుడు గుండె ఆగిపోతుంది. ఆ అప్పుడప్పుడు ఎప్పుడు? ఎవరు చెప్పలేరా? లీవ్ ఇట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ముందా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పారు సార్, లేకపోతే నిజంగానే గుండె ఆగిపోయేలాగుంది. తుమ్మినప్పుడు? తుమ్మినప్పుడా? అవును. మనం తుమ్మినప్పుడు సెకండ్ లో మిల్లీ సెకండ్ పాటు మన గుండె ఆగిపోతూ ఉంటుంది. అందుకే మన పెద్దోళ్ళు సిటీస్ లో అయితే గాడ్ బ్లెస్ యు అని, ఊళ్ళలో అయితే 1000 ఏళ్ళు బతుకుని దీవిస్తూ ఉంటారు. అంతేకాదు మనం తుమ్మినప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుంటాం. అలా మూసుకోపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? గుడ్లు బయటకు వచ్చేస్తాయి. అమ్మో, థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి. అవి పెద్ద అయ్యాక ఎన్ని అవుతాయి? 300 అంటే 400 అయి ఉంటాయి. 400. రాంగ్ ఆన్సర్. క్యాన్సిల్. 300. దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటి? 206. 206 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒరే, నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు మనిషివా, పశువా? పనికి మన లేదవా? ఏమండి మీరే న్యాయం చెప్పండి. పుట్టినప్పుడు 300 ఉంటే పెద్దయ్యాక పెరిగితే గిరిగితే 400 అవ్వాలి. లేకపోతే ఎలా ఉన్నాయి అలా ఉండాలి. అంతేగాని ఎలా తగ్గిపోతాయండి? అయ్యా ఉన్న జేబులో డబ్బులు అంటే ఎవడైనా దబ్బుకుపోవడానికి పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి. అంతేగాని మీరేం చెప్పినా రైట్, నేనేం చెప్పినా రాంగ్ అంటావా? ఏదో పెట్టి పూజ చేసుకొని ఏం మాట్లాడుతున్నాను? మీ నోటికి వచ్చి మాట్లాడకండి. నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నా సార్. నాకు ఒక ఎక్కువ కాదు, ఒక తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. మీకైతే నమ్మకం లేకపోతే న్యూట్రల్ గా నేను ఎందుకు అనవసరం? నేను వెళ్ళిపోతాను. పోతే పోరా. ఎవడు బెదిరిస్తున్నావు? ప్రభాకర్ గారు, అతను మూర్ఖుడు. అతను
అతని తరపు నేను సారీ చెప్తాను కదా. మనసుకు చాలా కష్టంగా ఉంటుంది సార్. I said sit down. Sit down. సంపంగి గారు, మీరు అలా ఆవేశంగా అరిస్తే బీపీ వస్తుంది, ఓపిక వింటే జీకే వస్తుంది. మనిషి పెరిగే కొద్ది కొన్ని ఎముకలు జాంటపై కౌంట్ తగ్గుతుంది. ఇది వాస్తవం. ఇంటర్నేషనల్ రౌండ్ కంప్లీట్. మీ స్కోర్స్ ఏంటో చూద్దాం. ప్రభాకర్ గారు. పేరుకు తగ్గట్టే దూసుకుపోతున్న ఫిరంగి 40. ఇంకా నిద్ర లేవని లయన్ సీను 0. చూసుకోరా సీను, రాంగ్ ఆన్సర్స్ తో దెబ్బతిన్న సంపంగి -20. Now national round first question. National bird? నెమలి. National animal? పులి. National fruit? మ్యాంగో. National game? హాకీ. భగవద్గీతలో అధ్యాయాలు 18. దశావతారాలు 4 అవతారాలు. నేను చెప్తా. చైనా కమల్ హాసన్, చెన్నై కమల్ హాసన్, అమెరికా కమల్ హాసన్, బామ్మ కమల్ హాసన్. అన్నా ఆయన అడిగింది కమల్ హాసన్ అవతారాలు కాదన్నా, కమల్నాథన్ అవతారాలు. మత్స్య అవతారం, కూర్మ అవతారం, రామ అవతారం, కృష్ణ అవతారం. రైట్ ఆన్సర్ సీను. యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. థ్యాంక్ యూ సార్. లవ్ యూ రే నాన్న. నెక్స్ట్ తెలుగులో ఫస్ట్ సినిమాస్కోప్ పిక్చర్ ఏది? అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష్ణ హీరో. సాహసమే ఆయన ఊపిరి. ఫస్ట్ 70mm సింహాసనం. ఫస్ట్ కాబోయే మోసగాళ్ళకి మోసగాడు. ఫస్ట్ జేమ్స్ బాండ్ గూఢచారి 116. ఇలా అన్నిట్లో ఫస్ట్ బెస్ట్ ఆయన చూస్తే. రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్. కీప్ ఇట్ అప్ నాన్న, నువ్వు లీడింగ్ లో ఉన్నావురా. థ్యాంక్ యూ సార్. నేషనల్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. స్కోర్స్ ప్లీజ్. లయన్ సీను 70. థ్యాంక్ యూ సార్. ఫెరోషియస్ ఫిరంగి 40. సూపర్ సంపంగి -30. ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. ఇదంతా తొక్క తొండి తొర్రి. నేను ఒప్పుకోను. యాంకర్ గారు, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళ బతుకులు నాకు తెలుసు. ఈ పిరంగి గాడు రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు. ఈ సీన్ గాడు బస్ స్టాండ్ లో టీ అమ్ముకునేవాడు. వీళ్ళకింత నాలెడ్జ్ ఎక్కడిది? ఆ పేడి బుద్ధి గాడే పేపర్ లీక్ చేసి ఉంటాడు. ఏందన్నా ఏంది నువ్వు మాట్లాడేది? నీ చేసే బిజినెస్ ఏంటి? ఏంటి? బెట్టింగ్లు. అయితే ఏంటి? 24 గంటలు చేతిలో అయిపోయి ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో సెట్ చేస్తా ఉంటాను. ఆ నాలెడ్జ్ వర్కౌట్. 10th క్లాస్ నుంచి పదవి వినోదం ఫిల్ చేస్తున్నాను. బోల్డ్ అని ప్రైజ్లు వచ్చినాయి. అది ఇప్పుడు ఉపయోగపడింది. కనీసం పేపర్ కూడా చదవ. నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? తొక్క తొర్రి ఎండం తప్ప తాటి చెట్టు పెరిగినట్టు పెరగడం కాదు. కొంచెం నాలెడ్జ్ పెంచుకో. సంపంగి గారు, డోంట్ వరీ. మీలాంటి కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికే మేము యాంకర్ చాయిస్ పెట్టాం. యాంకర్ చాయిస్ ఫస్ట్ క్వశ్చన్. రాముడి భార్య సీత. లక్ష్మణుడు వదిన సీత. లవకుశుల తల్లి సీత. ఏంటండి అన్యాయం? ఒకే క్వశ్చన్ తిప్పి తిప్పి ఎన్నిసార్లు అడుగుతారు? ఫిరంగి గారు, యాంకర్ చాయిస్ లో క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. సంపంగి గారు, ఈ క్వశ్చన్ కి నా లాంగ్వేజ్ లోనే కాదు బాడీ లాంగ్వేజ్ లో కూడా ఆన్సర్ ఉంటుంది. కరెక్ట్ గా అర్థం చేసుకొని చెప్పాలి. ఓకేనా? ఓకే. పంచ పాండవులు ఎంతమంది? 20 మంది ఉంటారా? కమాన్ చెప్పండి. పంచ పాండవులు ఎంతమంది? ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే కనీసం 100 మంది ఉంటారు. ఐ రిపీట్ ద క్వశ్చన్. పంచ పాండవులు ఎంతమంది? ఏంటంటే ఇది మమ్మల్ని ఏమో జింబాబే ప్రెసిడెంట్ అర్జెంటీనా క్యాపిటల్ టఫ్ క్వశ్చన్స్ అడిగి ఇతనికేమో పంచ పాండవులు ఎంతమంది 5 వేలు చూపిస్తారా? 5 ఇప్పుడు ఇవ్వడం కాదు. ఫిరంగి గారు, ఈ గేమ్ ఉద్దేశం గెలుపు ఓటమి కాదు, మీలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకురావటం. ఇప్పుడు మీరు ఏదైతే పొజిషన్ లో ఉన్నారో సంపంగి గారిని కూడా అదే పొజిషన్ తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. దయచేసి ఈ గేమ్ కాన్సెప్ట్ ని, నా ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి. సార్ చెప్పేది అర్థం చేసుకుంటారా? ఇప్పుడు బాగా అర్థమైంది సార్ కదన్నా? అవునవును. మా సంపంగి మాతో ఈక్వల్ కావడమే మాకు కావాలి. థ్యాంక్స్ రా. వెరీ గుడ్. దట్స్ ద స్పిరిట్. ఇప్పుడు లోకల్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లోకల్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? గాంధీనగర్. కాలనీ సరిపోదు, డోర్ నంబర్ తో సహా చెప్పాలి. నెక్స్ట్, లైబ్రరీ ఎక్కడ ఉంది? ఇందిరానగర్. డోర్ నంబర్. సరే, మీకోసం క్వశ్చన్ ఇంకా సింప్లిఫై చేస్తాను. కాకపోతే దీంట్లో టైం లిమిట్ ఉంటుంది. 20 సెకండ్లో మీకు తెలిసిన 5 అడ్రస్లు డోర్ నంబర్ తో సహా చెప్పగలిగితే ఈ గేమ్ కి పోటుగాడు మీరే. ఐ యు రెడీ? ఐ యామ్ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గో. Number 1 2-8-283/4/B/B/24 అంకలమ్మ షీట్ థర్డ్ పత్రి. Number 2 డోర్ నంబర్ 7-11-77/B/44 పోతరాజు గారి వీధి గుంతకల్. Number 3 డోర్ నంబర్ 1 బార్ 2 బార్ 3 బార్ /43/144 రాజావారి తోట ధర్మవరం. Number 4 డోర్ నంబర్ 120/420/C/24 ఆపోజిట్ ఆంధ్ర బ్యాంక్ హిందూపూర్. Number 5 డోర్ నంబర్ 4 బార్ 24 బిసైడ్ ఉమా బార్ వరవకొండ. ఏమండి, మీరు 20 సెకండ్లు ఇచ్చారు, 15 సెకండ్లో చెప్పా. పోటీగా టైటిల్ అదేగా. కానీ మీరు చెప్పిన అడ్రస్లు కరెక్ట్ అని గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి? అవన్నీ నా డూప్లికేట్ యూనిట్ లో ఒరిజినల్ అడ్రస్లు. కావాలంటే చెక్ చేసుకోండి. అక్కర్లేదు. ఇట్స్ టైమ్ టు డిక్లేర్ ద టైటిల్ విన్నర్. పోటుగాడు. ఇట్స్ నన్ అదర్ దాన్ సూపర్ సంపంగి. ఆపండ్రా పెద్దయినా. వా ఏంట్రా, ఏం చేస్తున్నారు ఇక్కడ? జనాల్ని వేసుకొచ్చేస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? అయినా ఊర్లో గొడవలన్నీ నీకెందుకు?
కోడి పందాలు కాదు ఇక్కడ, గవర్నమెంట్ మ్యాటర్ ఇక్కడ. ఏలెట్టనుకో. పెద్దోళ్ళకి మర్యాద ఇవ్వడం నేర్చుకో. నువ్వు ఆగరా, ఆగమంటుంటే నీకెందుకు రే గొడవంతా? నీకెందుకు? నేను మాట్లాడుతున్నానుగా. తప్పైపోయింది తాత, తాగుబోతే అదవా, మాట్లాడటం తెలీదు. అది సరే, ఏం జరుగుతుందిరా ఇక్కడ? గుడ్ మార్నింగ్ తాతగారు. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలుగోళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందిరా? మనకంటూ భాష ఉందిగా, తెలుగులో ఏడు. తెలుగులో పవర్ కొంచెం తక్కువగా ఉంటుందని ఇంగ్లీష్లో ఏడుస్తున్నాను తాత. దీన్ని తెలుగులో ఏమంటారు రాజా? ప్రత్యేకార్థక మండలం. తెలుగులో రాజా తెలుగేనయ్యా. తాతగారు తెలుగు కొంచెం కష్టంగా ఉంది, టోటల్ గా సెజ్ అనుకుందాం. హలో, ఈ ఊళ్ళో సెజ్లు సెక్షన్లు చల్లవు. పండని పొలాలు ఏమైనా చేసుకోండి, పండే పొలాలు మాత్రం వ్యవసాయానికే వాడాలని ఈ చుట్టుపక్కల రైతులందరి చేత మా బావ తీర్మానం చేయించాడు. కాదు రూల్స్ సెక్షన్ అన్నావు అనుకో, ఈ ఊళ్ళోంచి నల్లగూడుతో వెళ్ళవు. అర్థమైంది కదా, బయలుదేరు. మీ నాన్న ఒకసారి కనపడమని చెప్పు. అలాగే తాత. వస్తాను తాతగారు. రేయ్ సార్ అర్జెంటుగా సోడా కావాలట. రే వాడు తీసుకురా సార్. బాబు చూడనియా. ఏ బాబురా? అదే అనియా, కోడి పందాల దగ్గర మన బాబుని కొట్టాడు, బీర్ ఫ్యాక్టరీ గొడవ దగ్గర మన బాబుని కొట్టాడు. ఆ లండన్ బాబు అనియా. మన బాబు ఎవరినైనా కుడితే గొప్పగా చెప్పొచ్చురా, అంతేగాని ఎవడో బాబు మన బాబును కుడితే చెప్పకూడదురా, నెగిటివ్ పబ్లిసిటీ చేయకూడదురా. అమ్ముతుడనియా. ఏడ్రా కళ్ళు బయర్లు గమ్మాయి ఎదవలు, పట్ట పగలే తాగేస్తున్నారు. ఇక్కడున్నాడు. ఎవర్రా? నమస్కారం పెద్ద. పెద్దనా, ఎన్ని పాపాలు చేసావో దేవుడిని నీళ్ళ కుర్చీలో పడేశాడు. ఇంకా ఎందుకీ తప్పుడు పనులు? మా గురుజీ ఊరు జనాలకి మంచి చేద్దామని కట్టిన హాస్పిటల్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు. చేతనైతే సాయం చేయండి, లేకపోతే ఊరుకోండి. అంతేగాని మీరు ఏదో చేసి ఆ ఇంట్లో ఒక మెంబర్ తగ్గినా లేదా మీ ఇంట్లో ఒక మెంబర్ తగ్గినా ఎవరికి బాగుండదు. అది చెప్తానే వచ్చాను పెద్దనా. ఏంట్రోయ్ ఫారిన్ గొట్టం స్టేట్మెంట్లు ఇస్తున్నావేంటి? నేను స్టేట్మెంట్లు ఇవ్వనండి, స్ట్రైట్ యాక్షనే. వస్తా. మిస్టర్ పిలకబాబు, యాక్చువల్లీ వాట్ ఐ వాంట్ టు టెల్ యు ఈస్, ఆ రోజు పెద్దన మిమ్మల్నే కదా తెలుగులో ఏడవమని చెప్పింది. అవునండి. మరి ఏడవండి. బాబు పిలకబాబు, నువ్వు చెప్పిన పెద్ద ఆయన రెండో కొడుకు, ఈయన గారి ముందు కుక్క. కుక్కకి బిస్కెట్ వేస్తే తోక ఊపుద్ది, అలాగే ఆయన విస్కీ పోస్తే తల ఊపేస్తాడండి. బంగారు గారు, కదనా గన్ను పేల్తే బుల్లెట్ నుంచి తప్పించుకోవచ్చు, బాంబు పేల్తే బ్లాస్ట్ నుంచి తప్పించుకోవచ్చు. మిస్ అవడాలు ఉండవు. బాబాయ్, మనకి డైలాగులన్నీ ఎందుకు చెప్పు, పద వెళ్దాం. నిప్పు రాజేసి వెళ్తున్నావు, ఊరైపోతావు. బాబాయ్ ఇందాకే చెప్పాను కదా, నో స్టేట్మెంట్స్, ఓన్లీ యాక్షన్. దిస్ ఈజ్ బాబాయ్, నిప్పు మనం రాజేశాం, ఓన్లీ యాక్షన్. పదా. ఏంటి సార్ ఆపేది? ఆ పిలకబాబు దేవుడు సార్. సార్ లక్షలు ఖర్చు పెట్టారు మీరు ఈ కుర్చీలోంచి లేవాలని. లేచారా? ఒక్క అగ్గిపుల్లతో లేపాడు. వాడు దేవుడు సార్. మరి ఏంటంతా ఏడుస్తూ కూర్చున్నారు? అదే మౌనంగా కూర్చున్నారు ఏంటా అని. ఆ ఇంట్లో ఓనీల్ ఫంక్షన్ అంటే ఈ ఇంట్లో ఎవరిని పిలవలేదని ఆయన ఏడుపు. ఓనీల్ ఫంక్షన్ అంటే ఆడవాళ్ళు చేసుకునేది కదా, అయినా ఇంట్లో ఆడవాళ్ళందరినీ సందర్భాన్ని బట్టి గోడెక్కిచ్చేశారు కదా. అయితే రెండేళ్లకి పెద్ద ఆయన పిలిచి అక్షంతలు వేయించుకోవద్దు. అక్షంతలు వేయాల్సిన పండగ తొందరలో రాబోతుందండి. ఇంకో పండగ? హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అప్పుడు మిమ్మల్ని పిలుస్తారులేండి. ప్రేమగా వెళ్ళి అక్షంతలు వేసిరండి. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నాను ఇంటి పని మనిషిని.
ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలియదా నీకు? అడుగు పెడితే ఏడ్సేస్తావు ఏడ్సేస్తావని. బాడీ ఉన్నోడికి బ్రెయిన్ ఉండదంటే ఇదేరా. ఒరే పిచ్చి నాన్న, మనమే సీఎం దగ్గరికి వెళ్తావురా. అప్పుడు నీళ్ళ దగ్గరికి నువ్వే వెళ్ళాలిగా. వాట్ డు యు మీన్? ఎక్కడో గాంధీనగర్లో చికెన్ వండితే ఆ స్మెల్కి నా వ్రతం భంగమైందని కేసు పెట్టి 25,000 లాగేశాను. రాత్రులు ట్రైన్ సౌండ్కి నిద్ర పట్టడం లేదని సెంట్రల్ గవర్నమెంట్ మీద కేసు పెట్టి సెటిల్మెంట్కి రప్పించాను. రీసెంట్గా పక్కింటి షాడో నా సైట్లో పడిందని వాడి మీద కేసు వేసి ₹1,00,000 లాగేశాను. ఆడి షాడో పడితే నీకు వచ్చిన లాస్ ఏంటి? ఆ షాడో వల్ల నా బాడీలో డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందని ఎఫిషియన్సీ వాడాను. లాలో ఉన్న లూప్ హోల్సే నాకు ఫుల్ మీల్స్. ఏంటి అంత సంతోష్కి నీకేనా? నాకు కూడా కొంచెం బెటరా బాబు. కొంచెం ఏమిట్రా మొత్తం తిను. అబ్బో జీడిపప్పు కిస్మిస్. ఫ్రెండ్షిప్ అంటే నీదేరా, బిజినెస్ లోనే కాదు హృదయంలో కూడా. బాగుందా అంకుల్? ఉప్పులో కొంచెం అలవా తగ్గినట్టుందే.